నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత 3 నెలలుగా హెచ్ఎంటీవీ చేస్తున్నటువంటి ప్రయత్నం గుండె చెరువు పేరుతో హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఏ చెరువులు ఏ రకంగా కబ్జా అయినాయి అన్న దాని మీద హెచ్ఎంటీవీ సోదాహరణంగా సర్వే నెంబర్లు ఆధారాలతో సహా బయటపెడుతూ వస్తున్నది. వాటిని తిరిగి పునరుద్ధరించుకోవటం ఎలా అన్న దాని మీద ఒక మహాయజ్ఞాన్ని హెచ్ఎంటీవీ చేపట్టింది. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి హైడ్రా సంస్థ అంతే దూకుడుతో గత వారం 10 రోజులుగా చెరువుల ఆక్రమణలు తొలగించే కార్యక్రమం భారీ ఎత్తున చేపట్టింది. ఈరోజు తమ్మిడికుంట చెరువు దగ్గర ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ను కూల్చడంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న అనేక ఇతర కట్టడాలను కూడా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే 3000 చెరువుల గొలుసుకట్టు మహానగరం అయినటువంటి హైదరాబాద్ నగరం ఏ చెరువు తీసుకున్నా 50 నుంచి 90% కబ్జా అయిపోయిన పరిస్థితి. వందల వేల ఎకరాలలో ఇప్పటికే నిర్మాణాలు దశాబ్దాలుగా జరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వం హైడ్రా ఏ మేరకు దీన్ని ఎదుర్కోగలుగుతుంది, ప్రభుత్వాల మీద వచ్చేటువంటి ఒత్తిళ్లు మనకు తెలియని కాదు. అలాగే కోర్టులు చాలా సందర్భాల్లో ఇలాంటి వాటి మీద స్టేలు ఇస్తుంటాయి. ఈరోజు కూడా అదే జరిగింది. గతంలో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకి భిన్నంగా కూడా కొంత తాత్కాలికంగా స్టే అంటారు. అయితే ఈ ఒత్తిడిని తట్టుకొని హైడ్రా అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతాయని దాని మీద ఎంతకాలం జేసీబీలకి ప్రొక్లైనర్లకి అలాగే ట్రక్కులకి పని చెప్తారు, అంతా హైదరాబాద్ బాగుపడే అవకాశం ఉంది. దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చేపట్టాం. చర్చలో మనతో పాటు శ్రీనివాసరెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ నరసింహారెడ్డి గారు ప్రముఖ పర్యావరణవేత్త, వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో మనతో గౌరీశంకర్ గారు కూడా ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, వారు మనతో ఉన్నారు. అలాగే గౌరీశంకర్ గారు గతంలో ఈ చెరువుల కబ్జాల మీద సుదీర్ఘంగా వ్యాసాలు అవన్నీ రాసినటువంటి నిపుణులు. ముందుగా నరసింహారెడ్డి గారు నమస్కారం. నరసింహారెడ్డి గారు, మీరు చూస్తూ ఉన్నారు, ఇది ముందు మనం ఈ అన్కన్వెన్షన్ హైడ్రా వ్యవహారం మాట్లాడుకుందాం. దీనిలో ప్రభుత్వం అయితే ఒక 4-5 కీలకమైన శాఖలు, ఇరిగేషను, జిహెచ్ఎంసీ, ఇతర శాఖల్ని కలుపుతూ కోఆర్డినేషన్ ఎఫర్ట్ తోటి చేస్తూ ఉన్నారు. ఇది హైదరాబాద్ నగరాన్ని చూసిన వాళ్ళకి ఇప్పుడు ఇంక్లూడింగ్ చాలామందికి ఇది జరుగుతుందా, జరిగితే అద్భుతం అన్న కోరుకున్న జరగనిస్తారా అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి ఈరోజు జరిగినటువంటి సంఘటన ఉదాహరణ. ఒకవైపు స్పష్టంగా ఆ చెరువులో ఎఫ్టీఎల్, తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్, అలాగే బఫర్ జోన్లో దాదాపు 2 ఎకరాల 30 కుంటలు, 3 ఎకరాల 30 కుంటలు కబ్జా అయినట్టుగా స్పష్టంగా కనపడుతుంటే కూడా శాటిలైట్ పిక్చర్తో సహా కన్వెన్షన్ ఒకటే కాదు, ఇక ఇతర అనేక కట్టడాలు కూడా, అక్కడంతా బడాబాబులు ఉన్నటువంటి కట్టడాలు. ఎన్ని కూల్చగలుగుతారు ప్రభుత్వం, హైడ్రా? ఎంత మేరకు కోర్టులు దీనికి సహకరిస్తాయి? ఎలా అర్థం చేసుకోవాలి నరసింహారెడ్డి గారు? సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఈజ్ ఏ ఎకనామిక్ ఇంట్రెస్ట్ వర్సెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్. నాకు అంటే చాలా సింపుల్ గా చూడాలంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లో అఫ్ కోర్స్ ఎన్వైరన్మెంటల్ ఇంట్రెస్ట్ కూడా ఇమిడి ఉంది. సో ఈ ఆర్థిక ప్రయోజనాలు, ఆ ప్రయోజనాల కొరకు పనిచేస్తున్న వ్యవస్థ ఏదైతే ఉందో, పాలనా వ్యవస్థ, ఆ వ్యవస్థ నుంచే మనకి ఇప్పుడు హైడ్రా వచ్చింది. అయితే ఇక్కడ ప్రజా ప్రయోజనం ఏంది? ఆ చెరువు ఉండాలి, ఆ చెరువు నుంచి వచ్చే సేవలు కానీ బెనిఫిట్స్ కానీ ప్రజలకు చేరాలి. అది కదా మన అందరం కోరుకుంటాం. అయితే ఇక్కడ ఈ ఆర్థిక ప్రయోజనాలు ముందుకు తీసుకెళ్తున్న ఆలోచన విధానము, రెండోది వ్యవస్థ. ఎవరున్నారంటే రాజకీయ పార్టీ నాయకులు, అన్ని పార్టీలు ఉన్నారు ఎన్నో. సో మనము హైదరాబాద్ చుట్టుపక్కల మీరు చరిత్ర తీసుకుంటే, ఏ రాజకీయ పార్టీ నాయకుడు చరిత్ర తీసినా వాళ్ళకి రియల్ ఎస్టేట్, భూములు, ఈ కబ్జాలతోటి ముడిపడి ఆ క్యారీర్ రాలేదు. ఇక రెండోది ఎన్నికైన ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడు హైదరాబాద్ చూస్తే ఒక 25 మంది ఎమ్మెల్యేలు, ఒక 6-7 ఎంపీలు ఉన్నారు. ఇది కాక 150 మంది కార్పొరేటర్లు. వీళ్ళందరూ కలిసిన విడివిడిగా కానీ ఏనాడు కూడా
ఈ ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడని పరిస్థితి చూస్తున్నాం ఈ 10-20 ఏళ్లలో. ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇక నాలుగోది అధికారులు. ఈ మనకు పేరుకి ప్రజాస్వామ్యం ఉన్న జిహెచ్ఎంసీ కానీ మొత్తం హైదరాబాద్ నిర్వహణ అధికారుల మీదే నడుస్తుంది. ఓకే, మనం చూడొచ్చు మేయర్ కూర్చున్నా కూడా కమిషనర్ చెప్పేవే ఎక్కువ నడుస్తాయి కానీ మేయర్ ఆలోచనలు కనపడవు అక్కడ. అంటే ఈ ఈ వ్యవస్థ ఏదైతే గత 20 ఏళ్ళుగా వేళ్ళు అనుకున్నదో ఈ వ్యవస్థలో ప్రజా ప్రయోజనాలు అంటే మనం కనపడకుండా కాదు నరసింహారెడ్డి గారు, మన జనరల్ విషయాలు పక్కకు పెట్టి ఇప్పుడు ప్రభుత్వం మీరు అన్నారు ఆర్థిక ప్రయోజనాలు పర్యావరణం రెండని. అంటే పర్యావరణం బాగుపడితే దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు మొత్తం సమాజానికి ఉంటాయన్న స్పృహ ప్రజలకు లేదా? ప్రజలకు ఉంది, ప్రభుత్వానికి లేదు. ఓకే, ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు మనం ఏదైతే హైదరాబాద్ నగరాభివృద్ధి, మన విశ్వనగరము ఇవన్నీ గత 20 ఏళ్ళుగా చూసినాం కదా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వీటన్నిటిలో ఎక్కడ కూడా మనకు ఈ ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్నట్టు కనపడదు. ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారు నరసింహారెడ్డి గారు? ఇప్పుడు ఎన్కన్వెన్షన్ తమ్మిడికుంట చెరువు అన్నది ఐటీ హబ్లో మాదాపూర్ హైటెక్ సిటీ ఎదురుగా ఉండేటువంటి చెరువు. ఆ కన్వెన్షన్కి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ వెనక వైపు అది కొంచెం పార్కింగ్, తర్వాత ఒక్కొక్కసారి చిన్న చిన్న గెట్ టుగెదర్స్ కూడా అవుతుంటాయి. కన్వెన్షన్లో చివరి భాగానికి వెళ్తే మనకు స్పష్టంగా చెరువులో ఉన్న భావన కలుగుతుంది. అదే ఇవాళ సర్వేలో తేలుతా ఉంది. ఇందులో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, దానికి వెళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు. హైదరాబాద్లో బిగ్ షాట్స్ ఎవరు? ఆల్మోస్ట్ ఎన్ని వందల వేల దావత్తులు జరిగినాయి అక్కడ మనకు తెలుసు గత 20 ఏళ్ళకి దగ్గర. అయితే దీన్ని ఇంతకాలం ఎందుకు నిర్లక్ష్యం చేశారు? 2014లో స్పష్టంగా 9-14 మధ్యన ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది, కోర్టుకు వెళ్ళారు. కోర్టు FTL రూల్స్ ప్రకారం చేయండి అని చెప్పారు, కానీ ఏం జరగల. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న దాని మీద ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషను. అందులో సినీ నటులు నాగార్జున గారికి సంబంధించినటువంటి దాని మీద చర్య అంటే ప్రభుత్వం కొంత గ్యారంటీగా చేద్దామన్న ఉద్దేశంతో ఉంది. అందులో ఏదో రంగనాథ్ గారు మొదటే చెప్పారు, ఏదో ఊరకట్ల బొక్కబెట్టి వెళ్ళటం కాదు, కూలిస్తే మొత్తం కూల్చేస్తామని. నిజంగానే వాళ్ళు ఆల్మోస్ట్ హైకోర్టు స్టే వచ్చే వరకు దాదాపు 70-80% నాకు తెలిసి అది మొత్తం నేలమట్టం అయిపోయింది. సో దీన్ని ఎంత పెద్ద ఎత్తున సమాజం నుంచి మద్దతు రావాలి ఇలాంటి కార్యక్రమానికి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇది ఈ ఎన్కన్వెన్షన్ లాంటివి ఇవన్నీ ఫలస్వరూపాలు ఈ మనం మాట్లాడుతున్న వ్యవస్థలు. మీకు ఇప్పుడు 1990 నుంచి చూస్తే మేము 1990లో ఒక పుస్తకం పబ్లిష్ చేశాము, హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిస్థితి అని. అందులో అప్పటి హైదరాబాద్ పరిస్థితి గురించి నేనే కాంట్రిబ్యూషన్ ఎక్కువ చేసిన హైదరాబాద్ గురించి. అప్పటి నుంచి కూడా హుసేన్ సాగర్ ఒక ఉదాహరణ తీసుకుంటే, హుసేన్ సాగర్ కబ్జా ఈజ్ లెడ్ బై ది గవర్నమెంట్, ప్రైవేట్ వ్యక్తులు కాదు. మీకు అప్పుడేమి దీనికి కావాలి దానికి కావాలని ఆఖరికి నెక్లెస్ రోడ్ వేసి, నెక్లెస్ రోడ్ మీద హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో ఆర్గ్యుమెంట్ లో ప్రభుత్వం చెప్పింది, హైకోర్టు ఒప్పుకుంది. ఇది ఎంటర్టైన్మెంట్ సెంటర్, ప్రజలు వచ్చి అక్కడ ఉండడానికి. తర్వాత ఈ నెక్లెస్ రోడే ఆఖరు, దీని తర్వాత కబ్జాలు ఉండవు ఇక, ఎందుకంటే ఇక ఇది బార్డర్ లైన్ అని చెప్పారు. అది దాని లోపట ఉన్నదంతా కబ్జా అయిపోయింది రకరకాలుగా. అంటే ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇది మీకు తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా ఎఫెక్టివ్ గా వాడుకుంది. మనం చూసాం మిషన్ కాకతీయ పేరు మీద అర్బన్ కాకతీయలో చెరువు ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్, చెరువు నింపడము, మళ్ళీ దాని మీద పార్క్ అని. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువుల్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం జరగల. పట్టణ ప్రాంతాల్లో పెద్దగా కొన్ని చెరువులకి వాకింగ్ ట్రాక్ లాగా చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ చెరువులో ఈ ఆక్రమణ తొలగింపు ఇలాంటిది భారీగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంత మొదలు పెట్టారు. అదే కూడా ఇక్కడే అయ్యప్ప సొసైటీ దగ్గర. ఆ తర్వాత ఎప్పుడు దాని మీద పెద్ద ప్రస్తావన లేదు. మా చెరువులు నింపారు మీరు అన్నారు కదా. ఇప్పుడు 50-60% చెరువులు
నింపబడినాయి ఈ 10 ఏళ్ల కాలంలో. ఉమ్, ఇదే పేరు బ్యూటిఫికేషన్ పేరు మీద నింపారు. ఓకే. అయితే మూడో ఫార్ములా ఏంటండి ఇది, ఇప్పుడు ముడిపడి ఉన్నది. ఉమ్, మూడోది, ఇప్పుడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో ఉమ్, మీకు శాటిలైట్ డేటా తీసుకొని జోనింగ్ చేశారు. ఉమ్, ఆ జోనింగ్ గ్రౌండ్ ట్రూతింగ్ చేయలేదు. మీరు పైనుంచి చేసిన లాటిట్యూడ్స్ కిందికి వచ్చే వరకు మారిపోతాయి. అదేం చేశారు, అది వాడుకొని కింద చెరువులను ఏదో సర్వే నంబర్ వచ్చేసింది అది. ఓకే. అట్లా ఈ కొత్తగా అనేక చెరువులని కబ్జా పెట్టేసింది. ఓకే. సో అంటే నేను అంటుంది, ఇది ఈ ఈ పరిస్థితి ఇప్పుడు నాగార్జున చాలా ధైర్యంగా నాకు అనుమతులు ఉన్నాయని ఎట్లా అంటాడు? ఉమ్. ఎట్లా అంటాడంటే ఈ వ్యవస్థ నుంచి అంటే వాస్తవంగా ఆయన కోర్టుకు వెళ్ళిన మాట వాస్తవం. కోర్టులో డిపాజిట్ కూడా కట్టారు, ఒక 9 crores ఎంతో. ఒకవేళ ఇది తప్పని నిరూపిస్తే నేను దాని కాంపెన్సేషన్గా నేను మార్చుకుంటాను అని ఒక ముందస్తుగా ఆ రకంగానే కోర్టు స్టే ఇచ్చింది అప్పుడు, నాకు గుర్తున్న మేరకు నరసింహారెడ్డి గారు. నేను అందుకే అంటున్నా, అనుమతులు ఇచ్చినా కూడా ఆయన దగ్గర అనుమతి పత్రం ఉన్నా కూడా తప్పుడా కాదా అనేది అవన్నీ పక్కన పెడితే, ఒక చెరువు శిఖంలో FTL లో ఇట్లాంటి నిర్మాణాలు ఉండే వీల్లేదు. మనం ప్రయోజనం గురించి మాట్లాడితే ఓకే. అది ఏ కోర్టు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఓకే. ఓకే. రైట్. నాకు తెలుసు FTL లో ఎట్లాంటి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అది అక్రమమే, అనుమతి లేకుండా కట్టడము అక్రమమే. ఇప్పుడు FTL అయితే పట్టా భూములు ఉండవు కదా సార్? ఒకవేళ శిఖంలో పట్టా భూములు ఉండొచ్చు, కానీ FTL అయితే పట్టా భూములు ఉండవు కదా నరసింహారెడ్డి గారు? అవును, ప్రశ్నే లేదు. అదే కదా, దాన్ని వీళ్ళు ఇట్లే నింపుకుంటూ వచ్చి దాన్ని పట్టా ఇప్పించుకున్నారు కదా. పట్టాలు ఇప్పించుకున్నారంటారు. ఓకే. ఓకే. ఇప్పుడు సర్వే నంబర్ మీరు అయితే ఈ 10 years చూడండి, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2012, 10 కాదు, ఇంత అంతకుముందు కూడా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2012 వాళ్ళు చేసింది గ్రౌండ్ ట్రూతింగ్ చేయకుండా పైనుంచి మాస్టర్ ప్లాన్ చేసి జోనింగ్ చేసేసారు. ఓకే. ఇది రెసిడెన్షియల్ జోన్, ఇది కమర్షియల్ జోన్, ఇదని. ఓకే. ఓకే. చాలా మటుకు అగ్రికల్చర్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కొందరు లాజిస్టిక్ జోన్ లో వచ్చారు, కొందరు ఇండస్ట్రియల్ జోన్ లో వస్తే వాళ్ళు మళ్ళీ రెసిడెన్షియల్ జోన్ కి మార్పు. అంటే ఈ తప్పు చేసింది వీళ్ళు. అయితే ఆ తప్పు చేసిన దాన్ని సరి చేయకుండా ఈ తప్పును వాడుకొని చెరువులను కబ్జా పెట్టారు. ఓకే. ఓకే. గౌరీశంకర్ గారు, ఇప్పుడు జరుగుతున్న అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇవాళ డెవలప్మెంట్స్, మనం ఈ తమ్మిడికుంట చెరువు ఎన్కన్వెన్షన్ కూల్చేది, దాంతోపాటు మీడియాలో అది ఒక్కటే హైలైట్ అవుతుంది. నేను చుట్టుపక్కల వేరే కూడా మొత్తం ఆ తమ్మిడికుంట చెరువు చుట్టుపక్కల ఉన్న ఫస్ట్ లేయర్లో ఉన్న చాలా వాటిని కూల్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఈరోజు. ఏమేమి ఉన్నాయనేది ఇంకా మనకి పేర్లు పెద్దగా బయటకు రాలేదు, కానీ విజువల్స్ చూస్తే ఒక్క ఎన్కన్వెన్షనే కాదు, మిగతా స్ట్రక్చర్స్ కూడా డిమాలిషన్ ప్యారలల్గా జరిగింది మధ్యాహ్నం వరకు. తర్వాత సరే కోర్టు స్టే ఇచ్చింది అనుకోండి. అయితే దీన్ని ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం ఎంత సీరియస్గా కనపడుతుంది, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ముఖ్యంగా పౌర సమాజం నుంచి గౌరీశంకర్ గారు చాలా సంవత్సరాలుగా చాలామంది బిట్స్ అండ్ పీసెస్గా చెరువుల మీద, కుంటల మీద, లేకుల మీద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళ గొంతు అరణ్యరోధనే, ఎవరు మాట్లాడి వినేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేదు. మహా అయితే కంప్లైంట్ ఇస్తే ఒకసారి వచ్చి అధికారులు చూసి వెళ్తారు, ఇంక అందుకంటే ఏం జరగదు. ఎప్పుడైనా పడగొట్టినా కాస్త అట్లా మొదలు పెడతారు, మళ్ళీ ఏదో కోర్టు స్టేనో ఏదో వస్తుంది, తర్వాత వాళ్ళు నీరసపడిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. ఒక్కసారి ఒక కొత్త ఉత్సాహం అయితే హైదరాబాద్ నగరంలో ఈ వారం 10 రోజులుగా ఏమో నిజంగా బాగుపడుతుంది అన్నటువంటి ఒక హోప్ అయితే కలుగుతుంది. గౌరీశంకర్ గారు ఏమంటారు? డెఫినెట్లీ అండి, నిజంగా వి షుడ్ గివ్ ఇట్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండ్ డెఫినెట్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి. అంటే ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకు పెట్టారు. అంటే బేసిక్ గా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నంటే రెండే కారణాలు, కకుర్తి, కరప్షన్. ఎందుకంటే కకుర్తి తోటి, కరప్షన్ తోటి లేకపోతే ఎట్లా అవుతుందండి? హౌ కెన్ నోటిఫైడ్ FTL లో ఉన్నా కానీ, బఫర్ జోన్ లో ఉన్నా కూడా అక్కడ కలుతున్నారు అని అంటే ఎంత ధైర్యం కట్టాలి వాళ్ళు? ఎంతమంది దానికి సపోర్ట్ ఇవ్వాలి? లోకల్ లీడర్స్ కానీ మనకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కానీ, రెవెన్యూ కానీ, మనకు GHMC వాళ్ళు కానీ, వాళ్ళ సపోర్ట్ లేని అవుతారా? ఎన్ని డబ్బులు బాగా వచ్చి దాంట్లో ఇప్పుడు కన్వెన్షన్ లోనే ఉంది అనుకోండి, ఏళ్ళ నుంచి మనం రిపోర్ట్ చేస్తా ఉన్నాం, ఎన్నోసార్లు ఇన్స్పెక్షన్స్ అయినాయి దాంట్లో.
దాంట్లో ఏంది బఫర్ జోన్ లో వాళ్ళు దగ్గర 2.18 ఎకర్ బఫర్ జోన్ Buffer లో zone ఉంది. లో ఉంది. అవును. అది కబ్జా చేశారు. 1.12 ఎకర్ FTA లో కబ్జా చేశారు. ఇవన్నీ ఎందుకు? లక్షల రూపాయలు దాని మీద ఆదాయం వస్తుంది. ఎందుకు అడ్డపడతలేరు అంటే డిఫరెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ద డే అప్పుడు ఇంతకు ముందు ఎవరన్నా సపోర్ట్ చేస్తా ఉన్నారు డైరెక్ట్లీ ఆఫీసర్స్ ఆర్ సపోర్టింగ్ ఇట్ అండ్ లేని వాళ్ళు చేయలేరు కదా. అంత పెద్ద సపోర్ట్ లేని వాళ్ళు చేయలేరు ఆ పని. కాబట్టి నిర్దాక్ష్యంగా నిజంగా దే షుడ్ బి రిమోట్ అండి, ఎవరైనా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కోర్ట్స్ కూడా. ఐ థింక్ ది కోర్ట్స్ షుడ్ ఆల్సో థింక్ ఎప్పుడైనా పబ్లిక్ పర్పసెస్ పబ్లిక్ ఏరియాస్ ఏవైతే ఎవరైనా కబ్జాలు చేస్తే మాత్రం దే షుడ్ నాట్ గివ్ స్టే ఆర్డర్స్. కాదు సార్, మీరు కోర్టులు మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ గౌరీశంకర్ గారు. కాదు కదా, ఒక ప్రశ్న. రైట్, ఇట్ ఈస్ అ రైట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ అండి టు గెట్ స్టే ఇవ్వాలి, వాళ్ళకి వినాలి కోర్టు. కానీ క్లియర్ కట్ కేసు ఇంతకు ముందు రఘునాథ్ గారు క్లారిఫై చేశారు, తను స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశాడు. ఏంటంటే దాంట్లో స్టే గిటే ఏమి లేదు, దే హ్యావ్ వయలేటెడ్ ఇట్. ఇంతకు ముందు వాళ్ళు ట్రై చేశారు, బీఆర్ఎస్ కింద కూడా ట్రై చేశారు రెగ్యులైజ్ చేయడానికి. దట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ విత్ జిహెచ్ఎంసీ. కాబట్టి మేము ఇవాళ కూల్ చేశామని అతను చాలా క్లియర్ క్లారిఫై ఇచ్చేశారు. ఇవన్నీ చూస్తుంటే మనకు జిహెచ్ఎంసీ దగ్గర 180 లేక్స్ ఉన్నాయి మనకు. ఓవరాల్ చుట్టుముట్టు మనకు 400 ఉన్నాయి. ఏమైనాయండి మొత్తం చాలా మటుకు కబ్జాలు అయిపోయింది. బేసికల్లీ ఏంటంటే కక్కుర్తి ఒకటి, కరప్షన్ ఒకటి, ఈజీ మనీ, ల్యాండ్ వాల్యూ పెరిగింది. ఒక్క గదము ₹1,00,000 గదం పోతుందండి మన హైదరాబాద్ చుట్టుముట్టు. ఇప్పుడు ఆల్మోస్ట్ విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ అంటే ₹2,00,000 గదము. చెప్పండి, ఒక 500 గదాలు కొట్టేసారంటే ఎంత సార్? గజాలు కొనాలంటే మీతో నాతో కాదు. అంతే హైటెక్ సిటీ 200 గదాలు కట్టేసానంటే మీరు రాజు, లైఫ్ లాంగ్ మీరు హాయిగా ఒక ఇల్లు కట్టుకొని బాగా బతుకోవచ్చు. కానీ కబ్జాలు చేసి ప్రజల అవసరాల కొద్ది వాడుకునే ఏరియాస్ ని కబ్జాలు చేసుకొని ఇప్పుడు మనం ప్రతిసారి పేపర్ లో చూస్తాం అన్నమాట. ఈవెన్ టీవీ ఛానల్ రెగ్యులర్ గా రాస్తా ఉన్నారు, ఒక్క వాన కొట్టగానే హైదరాబాద్ నీళ్ళలో మునిగిపోయింది. దానికి కారణం ఎవరండి? మనం 4 రోజులు కబ్జాలు చేస్తున్నారు. ఒక్క బిల్డింగ్ కి ఇంకో బిల్డింగ్ కి గ్యాప్ లేదు. షేక్పేట దగ్గర వెళ్ళినారంటే ఒక 1 feet కూడా గ్యాప్ లేకుండా ఇల్లు అయితే. నాలాలు అయితే ఇప్పుడు కాదండి, 80s నుంచి నాలాలు. నేను 78 లో డెక్కన్ క్రానికల్ జాయిన్ అయ్యాను. రెగ్యులర్ గా నేను జిహెచ్ఎంసీ బీట్ వెళ్ళేవాను. 1980s లోనే 86 లోనే అప్పుడు కవాడిగూడలో ఒక నాలా కబ్జా చేశాను. నేను అదే అన్నాను సార్. ఇప్పుడు ఇవాళ ఈ కబ్జాలు, చెరువులు, నాలాల కబ్జాలు బహుశా మొదలై ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతుంది. 70s 80s లో మొదలై ఉంటుంది. తర్వాత 90s పోస్ట్ లిబరలైజేషన్ ఇంకా భారీగా పెరుగుంటాయి, సిటీ పెరుగుతున్న కొద్ది. సో వీటిని ఇప్పుడు ప్రభుత్వం నేనంటుంది కోర్టుల గురించి సార్. కోర్టులు ఈవెన్ హైడ్రా కమిషనర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కోర్టులు కూడా ఇలాంటి వాటిలో జోక్యం చేసుకోమన్న హామీ స్పష్టంగా ఉన్నది అని. కానీ ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది సార్. రైట్ కావచ్చు, కానీ ఒక్కసారి ఆ ఉత్సాహం మీద నీళ్లు చల్లితే రేపు పొద్దున ఒక నెల గడిచిందంటే ఏం ఒత్తిళ్ళు వస్తాయో, ఎట్నుంచి వస్తాయో, ఏమవుద్దో మనకి తెలియదు. గౌరీశంకర్ గారు, ఎలా దీన్ని ఓవర్కమ్ కావటం? అదే రైట్ ఇండివిజువల్ రైట్ గా డిఫరెంట్ గా నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు ఏమవుతుంది, నోటీస్ ఇవ్వగానే ఆ నోటీస్ తీసుకుపోయి కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు. ఎగ్జాక్ట్లీ అంతే, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపీనింగ్. అవును. పోనీ మీరు కోర్టు డైరెక్షన్స్ ఏమున్నాయి, మన హైకోర్టు డైరెక్షన్ తెచ్చింది, మీరు కొంచెం వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ డాక్యుమెంట్ చెక్ చేసుకుని యూ కెన్ గో హెడ్ విత్ ఎవ్రీథింగ్. బై ద టైం అతను వెళ్ళి డాక్యుమెంట్ చెక్ చేసే వరకు వెళ్ళి ఎవరో సీనియర్ అడ్వకేట్ ని పట్టుకుంటారు, కోర్టులో స్టే తెచ్చి పెడతారు. అది డిలే చేస్తాను, డిలేయింగ్ టాక్టిక్స్ ఇవన్నీ. దాని కాబట్టి ఇట్స్ బిట్వీన్ డెవిల్ అండ్ డీప్ సీ అన్నట్టు. అసలు వెన్ దేర్ ఈస్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, వెన్ దేర్ ఈస్ క్లియర్ కట్ మనకు గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, మనకు ఎన్ఆర్ఎస్ఏ విజువల్స్ కబ్జా చేసినంత క్లియర్ గా ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాక మళ్ళీ కోర్టు అంటే నో లీగల్ ఎవెన్యూస్ ఇవ్వాలి కదా, వీ షుడ్ గివ్ ద అదర్ పార్టీ ఆల్సో. ఓపెన్ గా కబ్జాలు చేస్తున్నారు, 5 ఫ్లోర్ 2 ఫ్లోర్ల పర్మిషన్ తీస్తారు, 6 ఫ్లోర్లు వేస్తున్నారు. ఇంకా వాళ్ళకి నోటీసులు ఏమి ఇవ్వాలి సార్? నాకు అర్థం కాదు. నిజంగా చాలా దారుణంగా ఉంది నిజంగా. ఒక్కోసారి వాళ్ళ మొత్తం ఇది మనకి ఏంటంటే ఒక కొంతమంది కక్కుర్తి పడినందుకు లక్షల మంది మనకు బాధపడుతున్నారు. మనకు గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవుతా ఉన్నది, మనకు సిటీ పొల్యూషన్ పెరుగుతా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ పాడైపోతా ఉంది. కాబట్టి ఐ థింక్ we should be government నిజంగా doing a very good job. I think they should allow the government to take it up. ఓకే రైట్. ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక్కడ వాడు చెప్పారు నోటీస్ ఇస్తేనేమో వెళ్ళి స్టే తెచ్చుకుంటారు,
ఈవెన్ రేపు పొద్దున నోటీస్ ఇవ్వకపోతే ఎవరో ఇంకో పెద్ద లాయర్ని కనుక్కుంటే కేవీఎట్ వేసుకోండి బాబు ముందని చెప్పి చెబుతారు. కేవీఎట్లు కూడా వేస్తారు. మనకు తెలిసిందే లీగల్గా ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయన్నది. ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఇది జరిగింది ఓపెన్ సిక్, ఇది ఒక్కటనే కాదు మొత్తం అసలు అంటే ఒక్కసారి ఆ శాటిలైట్ ఇమేజ్ చూస్తే సార్, ఒక 40 ఏళ్ల క్రితం ఒక చెరువు పరిస్థితి, ఇవాళ చూస్తే 50 to 90% కబ్జా అయిపోయి చుట్టూతా బిల్డింగ్లు స్పష్టంగా కనపడుతున్నాయి సార్. ఏదైతే ఆ బఫర్ జోను, ఆ ఎఫ్టీఎల్ లెవెల్స్ సార్, ఎన్ఆర్ఎస్ ఒక రిపోర్ట్ ఉంది 79 to 2024 61% చెరువులు కబ్జా అయిపోయింది. నేను అదే చెప్తున్నాను కదా సార్, 50 నుంచి 90% 61% పక్క. అది కొన్ని 90 కొన్ని 100 కూడా అయిపోయింది. అంటే చాలా తగ్గిపోయాయి, చెరువులు తగ్గిపోయాయి, 61% చెరువులు తగ్గిపోయాయి. ఓకే. సో దీనికి ఇప్పుడు ఈ 61% అంటే వారు అన్నట్టు కొన్ని వేల ఎకరాలు, ఖచ్చితంగా వేల ఎకరాలు. అంతే కదా. ఈ వేల ఎకరాలలో గజం 50,000 నుంచి ₹1,00,000 ఉంటే ఎన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు, ఎంతమంది ఉన్నారు అక్కడ? కాలనీలు వచ్చినాయి, లేకపోతే వాకింగ్ ట్రాక్లు వచ్చినాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు వచ్చినాయి, లేకపోతే అపార్ట్మెంట్లు వచ్చినాయి. ఇలాంటి ఫంక్షన్ హాల్ అయితే ఎన్ని వచ్చినాయో లెక్క. మెజారిటీ ఫంక్షన్ హాల్ చెరువుల్లో కబ్జాలో. ఎందుకంటే 10 ఎకరాలు ఎక్కడి నుంచి వస్తుంది సార్? 10 ఎకరాలు ఎందుకు ఫంక్షన్ హాల్ పెట్టుకుంటారంటే, ముందు రేపు పొద్దున ఏమైనా పడగొట్టినా ఏం కాదు, ముందు వాడి కబ్జాలో ఉంటుంది, దాన్ని తక్కువ ఖర్చులో అయిపోద్ది కంపేర్ టు పెద్ద పెద్ద స్ట్రక్చర్స్. ఇంటీరియర్సే ఉంటుంది, పైనంతా రేకులే ఉంటాయి. ఇలా కబ్జాలు ఇన్ని వందల వేల ఎకరాలు కబ్జా అయిన దాని మీద ఇవాళ ప్రభుత్వం చేపట్టింది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా సాగుతుందా? లేదంటే దానికి ఇప్పుడు మీలాంటి సంస్థలు కానీ, ఎఫ్జీజీ కానీ, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్, అనేక సంస్థలు, అంతగా గుర్తింపు లేని చిన్న చితక సంస్థలు కూడా బోల్డ్ అని పనిచేస్తున్నాయి వీటి మీద. మరి వీళ్ళంతా మద్దతు ఇవ్వగలుగుతారా? రోడ్ల మీదకి వచ్చి ఎస్ గో హెడ్ మేము ఉన్నామని ఒక మోరల్ సపోర్ట్ కావాలి శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటప్పుడు. డెఫినెట్గా యాక్చువల్గా మనకు తెలుసు కదా, బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఎటువంటి కట్టడాలు జీవోలు ఉన్నాయి అందరికి, యావత్ తెలంగాణ ప్రజలే ఉండొచ్చు, దేశమంతా ఆ జీవో అది 2017లో 16లో హెచ్ఎండి ఇచ్చినట్టు అనుకుంటాను. అంటే అందులో మనం వ్యవసాయం చేసుకోవచ్చు, బఫర్ జోన్లో వ్యవసాయం చేసుకోవచ్చు. ఎఫ్టీఎల్లో అంటూ అసలు ఎటువంటి లేదే ఉండదు. తెలంగాణలో మీ అందరికి తెలుసు, ఒక చెరువు అన్నా కుంట అన్నా మనం ఒక మైసమ్మని పెట్టుకుంటారు, చాలా మీకు తెలుసు, జాతరలు చేసుకుంటారు, చాలా ఇంపార్టెన్స్ కుంట. తెలంగాణ మొదటి నుంచి కూడా ఒక చెరువు అనగానే చాలా ఇది ఉంటుంది. ఎప్పుడైతే అర్బనైజేషన్ అయిందో, హైదరాబాద్ ఎప్పుడైతే ఆ రైతులు వెళ్ళి ప్లాటింగ్ జరిగిందో, అక్కడ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. అంటే అధికారుల నిర్లక్ష్యం ఉండొచ్చు, తర్వాత ఈ నాయకులు కబ్జా పెట్టుకోవడం, ఆ చెరువు యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. మనకు నీళ్లు అక్కడ నాగార్జున సాగర్ తెచ్చుకుంటున్నాము, ఇక్కడ గోదావరిని తెచ్చుకుంటున్నాము. సో ఆ చెరువు యొక్క ఇంపార్టెన్స్ ఏముందిలే, రాత్రిపూట నింపేసుకోవడము, ఇండ్లు కట్టేసుకోవడము, అధికారులు దాన్ని పట్టించుకోకపోవడం. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలే, గత ప్రభుత్వం చెప్పింది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గురించి ఇంకా అవసరం లేదు, మనకి నీళ్లు వస్తున్నాయి, టిప్పులో తీసేస్తున్నాం అని చెప్పిన. అంటే చెరువు యొక్క ఇంపార్టెన్స్ ప్రజలకు అవేర్నెస్ కలిగించడంలో ఈ పర్యావరణ ఏదైనా వేత్తలే ఉండొచ్చు, తర్వాత గవర్నమెంటే ఉండొచ్చు, మాలాంటి ఫోరమ్సే ఉండొచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ అంటే చెరువులో నిర్మాణము చాలా సీరియస్ అఫెన్స్. అంటే మనము అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నాగార్జున ఒక ప్రముఖ హీరో, యావత్ ప్రపంచానికి తెలిసిన ఫ్యామిలీ, వాళ్ళు క్లియర్ కనబడుతూ ఉంది 3 ఎకరాల కబ్జా. అంటే మనం చూస్తూ ఉంటాం, హీరో ఏదైనా తప్పు చేస్తే విలన్ను మనము కొట్టి ఇచ్చేసిన, శిక్షించిన వాళ్ళ సినిమా అంతా చూసాం. బట్ ఈరోజు మరి నాగార్జున గారు మళ్ళీ కోర్టుకు వెళ్ళి స్వచ్ఛందంగా ఒప్పుకొని యాక్చువల్గా లేదంటే ఇక్కడే 2-3 సమస్యలు ఉన్నాయి సార్, అది కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు నాగార్జున గారైనా కాదు, మరొకరు ఎవరైనా కానీ ఏమవుద్దంటే, డైరెక్ట్గా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకేమో దాని లోతుపాతులు అన్నీ తెలుస్తాయి. ఎవడో చెప్తాడు, ఇప్పుడు దీని మీద ఈ తమ్మిడికొండ చెరువుకి సంబంధించి 3-4 రకాల సర్వే నివేదికలు ఉన్నాయని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది. ఒక అధికారి వచ్చి ఇది బఫర్ జోన్ కాదని ఉండొచ్చు, వాడు తిన్నాడా మనకు తెలియదు, చెప్తుంది క్లియర్గా. ఎన్ఆర్ఎస్ఏ ఉండొచ్చు, 2017లో వాళ్ళ మ్యాపింగ్ చూసినా కూడా 3 to 4 ఎకర్స్ కబ్జా జరిగినట్టు కనబడతాం. ఓకే. సో ఇప్పటికైనా వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకొని వెనక్కియడం జరిగితే బాగుంటుంది. అంతేగాని మళ్ళీ స్టే తెచ్చుకోవడం అంటే, ఒక మంచి పేరున్న హీరో కానీ నాగార్జున గారు అభిమానించే వాళ్ళు చాలా మంది. సో ఇటువంటి గొడవలకు పోకుండా చాలా ఉదారంగా వాళ్ళు డబ్బులు ఇచ్చినవి కూడా ఉన్నాయి చాలా వరకు. సో అటువంటి కాకుండా ఒక
ఈరోజు మీకు తెలిసినప్పుడు తెలంగాణలో చాలా మంది భూదాన్ మూమెంట్ భూములు లో ఇచ్చినారు. ఎంతో మంది దానం చేసిన వాళ్ళు ఉన్నారు. చెరువులు ఇచ్చినారు, కుంటలు ఇచ్చినారు, ఎకరాలు ఎకరాలు దానం చేసిన ఇచ్చారు. అటువంటి కలిగిన చరిత్ర కలిగిన తెలంగాణలో మీ కుటుంబం కూడా గతంలో ఒకసారి మనం మాట్లాడుకున్నాం, 2 ఎకరాలు ఇచ్చాం అక్కడ మేము 2 ఎకరాలు అంటే ఊరికి చెరువు అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి తెలంగాణలో భూదాన్ మూమెంట్ లో వినోబావే రామచంద్రారెడ్డి గారు ఇచ్చారు, ఈవెన్ నైజాం కూడా కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు. ఓకే. సో ఇలా రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు ఇచ్చారు. ఇలా వేల ఎకరాలు వాళ్ళు దానం చేసి ఈ తెలంగాణ చరిత్ర కలిగిన గొలుసు కట్టు చెరువులు ఉన్నాయో ఆ చెరువులను అన్యాక్రాంతం చేయడం, ఆక్రమణలు చేయడము నిజంగా దురదృష్టవశాత్తు. అంటే గత ప్రభుత్వాలు ఇంపార్టెంట్ తీసుకొని అధికారులే కానీ అందరికి తెలుస్తుంది ఎఫ్టీఎల్ అనేది ఎంతవరకు ఎఫ్టీఎల్ మనకు వియర్ ఉంటుంది, ఆ వియర్ ఎంతవరకు అని బార్డర్ లైన్ కూడా ఉంది, దానికి కమిటీస్ కూడా ఉంటాయి. మీకు ఇప్పుడు తెలంగాణలో కూడా రైతు సంఘం, చెరువుల సంఘం ఉంటుంది. సో అటువంటి హైదరాబాద్కి వచ్చినప్పుడు అర్బనైజేషన్లో అదంతా అన్యాక్రాంతం అంటే అవేర్నెస్ పోయింది. వేరే వాళ్ళు ఓనర్స్ రావడము ఏముంది మీకు తెలియదు కదా సార్, హైదరాబాద్ ఉన్న టాప్ 10 బిల్డర్స్ తీసుకుంటే, టాప్ 1, 2, 3, 4 తీసుకుంటే వీళ్ళల్లో చెరువులు నాళాలు కబ్జాలు చేయని వాడు ఒక్కళ్ళు లేరు. నేను పేర్లు చెప్పట్లేదు, చెప్పడం బాగుండదని మొత్తం చూసే ప్రేక్షకులకు అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో ప్రతి పెద్ద బిల్డర్ నంబర్ 1 నుంచి నంబర్ 10 దాకా తీసుకున్నా కూడా చెరువులు కబ్జాలు నాళాలు కబ్జాలు చేయని బిల్డర్లు లేరు. వేల గేటెడ్ కమ్యూనిటీస్ కట్టారు, వేల ఫ్యామిలీస్ ఉండేలాగా. వీళ్ళందరూ చూస్తా ఊరుకుంటారా, ఇది జరగనిస్తారా? నాకు చాలా పెద్ద ఒక ఎగ్జైట్మెంట్గా ఉంది, ఆందోళనగా కూడా ఉంది శ్రీనివాసరెడ్డి గారు. ఇది గత ప్రభుత్వము అంటే అధికారులు చేసిన తప్పిదే ఉండొచ్చు, అవేర్నెస్ లేక ప్రజలు కొనుక్కోవడం ఉండొచ్చు. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య చాలా మంచిది. రంగనాథ్ గారు చేస్తున్న హైడ్రా కమిషనర్ అండ్ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటిది. బట్ ఇది కొనసాగిస్తే ఒక రోల్ మోడల్ అవుతుంది దేశవ్యాప్తంగా. ఇది కొనసాగించి అందులో ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళకు నిర్మాణాలు తొలగించి వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇవ్వడం, లేదంటే బిల్డర్ నుంచి కంపెన్సేషన్ ఇవ్వడం చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్, ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్, చేస్తేనే బాగుంటుంది. రైట్. ఒకసారి నరసింహారెడ్డి గారు, అంటే దీని స్కేల్ చూసుకున్నప్పుడు మనం నిజంగా ఇది ఏదైతే ఒక డ్రీమ్, ఇప్పుడు మనందరికీ ఒక విజువలైజేషన్ వస్తుందో దీన్ని తలుచుకున్నప్పుడు ఇది ఎలా జరుగుతుందన్న దానిలో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి, ఈ చెరువులు కేవలం కోల్చడమే కాదు పునరుద్ధరించబడాలన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఒక 4-5 ఏళ్ల ప్రాజెక్ట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నా. అది కూడా ఒక టీం కాకుండా ఇప్పుడు కోర్టులు లేకపోతే రకరకాల ఇంటర్వెన్షన్లు వస్తాయి దీన్ని ఓవర్కమ్ కావడానికి, ఏదన్నా కొనసాగించడానికి, ఈ హడిల్స్ని ఓవర్కమ్ అయి కొనసాగించడానికి ప్యారలల్గా ఇప్పుడు ఒక చెరువు అన్ని చెరువులు ఒక టీం కాకుండా సుమారు 3000 చెరువులు ఉండే అంటారు హైదరాబాద్ మహానగరంలో నిజాం కాలంలో. అది గొలుసుకట్టు చెరువులు. వీటికి ఒకటిగా లేదు కొన్ని చెరువులకి ఒక్కొక్క టీంకి ప్యారలల్గా ఈ పని జరిగితే ఎలా ఉంటుంది? దానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, డైల్యూట్ అవుతుందా? నేను ఒకటి చెప్తా శ్రీనివాసరావు గారు. కొలంబియాలో డ్రగ్స్ మీద ఫైట్ చేయడం, కొలంబియా కావచ్చు, మెక్సికో కావచ్చు, అక్కడ వీళ్ళు అధికారులు వీళ్ళకి లాలూచి ఉందనే తెలుసు. అందులో ఒక నిజాయితీ గల ఆఫీసర్ని పెట్టి ఆ డ్రగ్ ఏరివేసే క్రమంలో ఎంత ఛాలెంజింగ్ ఎదుర్కొని ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు. ఇక్కడ కూడా మన పరిస్థితి ఏంటంటే ముఖ్యమంత్రి గారు శాసనసభలో స్పష్టంగా చెప్పారు, గ్రే హౌండ్స్ ఏవేవి ఎందుకు స్పెషలైజేషన్ అవసరము అనేది ఆయన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. గ్రే హౌండ్స్ దగ్గర నుంచి టాస్క్ ఫోర్స్ అంతకుముందు క్రియేట్ చేసి, అంటే ఒక స్పెషలైజ్డ్ మెకానిజం అవసరం ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ఈ పాలన వ్యవస్థలో రొటీన్ మెకానిజంలో జరగట్లేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఈ వ్యవస్థ మారాలంటే నేనేమంటున్నా, 2 కావాలి. ఒకటేమో పారదర్శకత ఉండాలి. ఇప్పుడు హైడ్రా కూడా క్యాస్ట్, ఇప్పుడు మీరు సపోర్ట్ అన్నారు, పబ్లిక్ సపోర్ట్ మాలాంటి వాళ్ళు కానీ సివిల్ సొసైటీ సంస్థ సపోర్ట్ కానీ ప్రజల మద్దతు కావాలంటే హైడ్రా చేయాల్సింది ఇట్ హాస్ టు బి ట్రాన్స్పరెంట్. ద మోర్ ద ట్రాన్స్పరెన్సీ ద మోర్ సపోర్ట్. అంటే ఇప్పుడు మీకు ట్రాన్స్పరెంట్ లేకుండా ఇందులో ఏమన్నా కుట్ర ఉన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? నేనేమంటున్నా అట్లా అంటలేదు. నేనేమంటున్నా, ఇప్పుడు హైడ్రా యొక్క పని
ఎన్ని ఒక 50,000 నిర్మాణాలు అనుకుందాం, అక్రమ నిర్మాణాలు. ఎగ్జాక్ట్లీ. ఈ 50,000 నిర్మాణాలు ఏంటి, ఎక్కడున్నాయి, ఇంట్లో ప్రాధాన్యత క్రమం ఏంది, ఆ ప్రాధాన్యత ప్రజల ముందు పెడితే మొన్న ఉస్మాన్ సాగర్ మొదలుపెట్టి ఈ రోజు మళ్ళా ఎన్ కన్వెన్షన్ దగ్గరకు వచ్చారు తమ్మిడికుంటకు. దానివల్ల మీరు ప్రజలకి ఇమ్మీడియట్ గా రిజల్ట్ వచ్చే పని ఒకటి చేసి హైడ్రా ఇది చేయగలుగుతుంది, దీనివల్ల ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఒక ఎగ్జాంపుల్ చేస్తే ప్రజలు సపోర్ట్ ఇస్తారు. రేపు పొద్దున దీన్ని డైల్యూట్ చేసే ఎఫర్ట్స్ ఏమున్నా కూడా దాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఓకే. రెండోది, ఇప్పుడు మనకి ఇప్పుడు చర్చ ఏమైతుంది మీడియాలో గాని అంతటా, పక్షము ఈ పక్షమా ఆ పక్షమా రాజకీయ పక్షం. నేను అడిగినా మనము కులమానం, దీన్ని చూసే కులమానం మార్చండి. ఇది ఒకవైపేమో ప్రజలు పర్యావరణ పక్షము, ఇంకోవైపు ఈ ఆర్థిక పక్షం అంటే ఆర్థిక ప్రయోజనాల పక్షం. అంటే రెండే. ఇక మళ్ళా మనం వల్ల ఈ పార్టీ ఆ మతము ఈ కులము ఇవన్నీ తీసుకురావద్దు. ఇక మనం ఈ కులమానం పెట్టి చూద్దాము. అయితే ఇక్కడ నిరంతరము హైడ్రాకి పరీక్ష. ఎట్లా పరీక్ష అంటే ఈ వీళ్ళు వస్తారు, మామూలు పరీక్ష కాదు, అగ్ని పరీక్ష. అందుకే దానికి నేను అంటుంది కేవలం ఒక వ్యక్తితోటి కాదు, క్రమంగా ఒక మల్టీ డిసిప్లినరీ టీం హైడ్రాలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళకి ఇచ్చిన 3 వింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మెయిన్ వింగే చెరువుల గురించి ఉంది. చెరువులని రిస్టోర్ చేయడము, నీటి వనరులను రిస్టోర్ చేయడము, తద్వారా డిసాస్టర్ మేనేజ్మెంట్ చేయడం. కాబట్టి ఇక్కడ చెరువులే ప్రధానం కనుక రంగనాథ్ గారు సరే డైనమిక్ ఆఫీసర్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఒక వ్యక్తికి లిమిటేషన్స్ ఉంటాయి. అందుకే ఒక మల్టీ డిసిప్లిన్ జియాలజిస్ట్, హైడ్రాలజిస్ట్ ఇట్లా తీసుకుంటే అప్పుడు మీరు ఒక్కొక్క చెరువు రిస్టోరేషన్ చేసుకుంటూ వెళ్తే దానికి ఒక సార్థకత ఉంటుంది, సపోర్ట్ కూడా వస్తుంది. ఓకే. ఓకే. అందుకే ఆ పారదర్శకత అక్కడ అంటున్నాను నేను. ఐఎమ్ సేయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఇష్యూ ఉంది. అంటే ఉదాహరణకి సో ఇప్పుడు ఇందాక గౌరీశంకర్ గారు చెప్పారు, స్టే లేదు, అసలు మీరే అన్నారు స్టే లేదు. కానీ ఆయన మీడియా పొద్దున్న నుంచి స్టే ఉన్నా కూడా గవర్నమెంటే అన్లాఫుల్ చేసింది అనేది చాలా విస్తృత మధ్యాహ్నం వరకు అదే సర్క్యులేట్ అయింది. సో అంటే ఇట్లాంటిది కౌంటర్ చేయాలంటే ఇమ్మీడియట్ వీళ్ళు కబ్జా చేస్తున్న సమయం, కూలగొడుతున్న సమయము, డిమాలిషన్ చేస్తున్న సమయంలో మీడియా టీమ్ విచ్ విల్ గివ్ యాక్చువల్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. అది ఇస్తే ప్రజలు హర్షిస్తారు, సపోర్ట్ చేస్తారు. ఓకే, రైట్. ఒకసారి గౌరీశంకర్ గారు, ఇక్కడ కన్వెన్షన్ ఒకటనే కాదు, మన ఇప్పుడు ఆ చెరువు మన వెనక తమిడికొండ చెరువు చూస్తుంటే మనకు కనపడతా ఉంది. మొత్తం చెరువు నిండా గుర్రపుడెక్క. ఇదనే కాదు, సిటీలో ఉన్న ఏదో ఆ చుట్టుపక్కల కాలనీలోళ్ళు పూనుకొని నెత్తినోరు బాదుకొని ఎవరన్నా పెద్ద పెద్ద ఆఫీసర్లు లేకపోతే బాగా పలుకుబడిన వాళ్ళు ఉండి వాళ్ళు చేస్తే కొంత అది కాస్త చూడబుల్గా ఉంటుంది. అలా కాని పరిస్థితుల్లో ఇదే గందరగోళం. దీని గురించి గౌరీశంకర్ గారు మీరు డీటెయిల్గా చెప్పే ముందు గౌరీశంకర్ గారు చెప్పండి. పబ్లిక్ మైండ్ సెట్ షుడ్ చేంజ్ అండి బేసికల్. ఎందుకంటే వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్. ఒకరి ఏదో ఒక అక్కినే నాగార్జున కానీ ఇంకో కొంతమందిని బ్లేమ్ చేయటమే కాదు, పబ్లిక్ మైండ్ సెట్ కూడా అన్ని మనకు పొగడ్లో రావాలి, చీప్ లో ల్యాండ్ కొట్టేయాలి, చీప్ లో కొనాలి, చెరువు పార్కం అన్నా కూడా తెలిసి కూడా కొనుక్కోవాలి. ఏం కాదులే, గవర్నమెంట్ లో రేపొద్దున ఎవరు కూలగొట్టే లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుంది, కార్పొరేటర్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి కక్కుర్తి పడి మనం తీసుకుంటున్నాం. అండ్ ఆఫీసర్లను మనం బ్రైబ్ చేసుకుంటాం. ఆఫీసర్ బ్రైబ్ అడుగుతారు, మీరు కట్టుకొని నేను చూస్తాను అంటారు. మీకు ఏం కాదంటే ఎంతో మంది కట్టుకున్నారు, మీరు వెళ్ళి చూడండి. ఏదైనా చెరువు పార్కంలో ఎక్కడైనా మనకు ల్యాండ్ గిట్ అమ్ముతుంటే మీరు అడిగిన వాడు ఎట్లా కన్విన్స్ చేస్తాడో మీకు. ఏం కాదండి, ఎంతో మంది కట్టుకున్నారు, మీరు ఎందుకు భయపడుతుంది, మీరు కొనుక్కోండి, చీప్ లో వస్తుంది ల్యాండ్, 10,000 రూపాయలు గదం, 20,000 రూపాయలు గదం ఎక్కడ దొరుకుతుందండి, ₹1,00,000 ఉంది బయట. ఏం కాదు, మీరు వెళ్ళి కావాలంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకోవాలి, వాళ్ళే గైడ్ చేస్తారు. అడ్వకేట్ కూడా మాట్లాడి ఇవన్నీ ఇస్తారు, ఎలా తప్పు చేయాలో ఏ రకంగా రక్షణ పొందొచ్చు కూడా వాళ్ళే గైడ్ చేస్తారు. గైడ్ యూ. సింపుల్ థింగ్ అండి. మీరు నేను రెగ్యులర్ గా జర్నలిస్ట్ కాలనీకి వచ్చేవాను గెస్ట్ కాలనీ నుంచి.
రైట్ సైడ్ లో మనకు చాలా బిల్డింగ్స్ వచ్చాయి, QCT గిట అన్ని వచ్చాయి. అక్కడ ఒకటి మనకు బొందలగడ్డ ఉంటాయి. ఇప్పుడు చెరువులు ఒక్కటే కాదు, చాలా ఒకటేనే కాదు. అయితే అక్కడ నేను రెగ్యులర్ గా వచ్చేవాడిని, ఇక్కడ బొందలగడ్డ చూసాను. ఒక సాటర్డే నాడు వస్తుంటే బొందలగడ్డ ఉంది, రైట్ కంటిన్యూస్ ఉంది. మండే నాడు బొందలగడ్డ లేదు, మాయమైపోయింది. మొత్తం రాత్రి వాడు బుల్డోజర్ పెట్టేసి క్లీన్ చేసుకొని ఇప్పుడు ఒక 4 స్టోరీ బిల్డింగ్ ఉంది అక్కడ. అండ్ బొందలగడ్డ చూసాను కూడా, వాట్ హ్యాపెండ్ టు ద MROs ఏమైంది అసలు, బొందలగడ్డ ఉందా లేదా అని ఎందుకు చెక్ చేస్తలేదు? వై పీపుల్ ఆర్ నాట్ బాదర్? అమెరికన్ ఎంబసీ ఎదురుగానే పెద్ద బొందలగడ్డ ఉండేది. కానీ ఒకటి చెప్పండి గౌరీశంకర్ గారు, మీరు చెప్తుంది ఇక్కడ ఇప్పుడు బిల్డర్లే కాదు, రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు కార్పొరేటర్లే అసలు ముందు కబ్జా. ప్రతి 90% రాజకీయ నాయకులు ఈ కబ్జాలు చేయబట్టే 100 కోట్లు పడగలెత్తారు, ఎన్నికలు వస్తే 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. గౌరీశంకర్ గారు, మనకు తెలియదు కాదు, ఒక కార్పొరేటర్ కంటే 4-5 కోట్లు మినిమం ఖర్చు పెడుతున్నారు. ఎమ్మెల్యేకి ఏ పార్టీ లేదనే కానీ 20-25 కోట్లు తక్కువ లేకుండా ఏ అసెంబ్లీ ఎన్నికలు లేదు. ఇక పార్లమెంట్కి అయితే 100 కోట్లు. ఈ డబ్బులన్నీ ఇట్లా కబ్జాలు చేసినాయి కదా, మరి వీళ్ళంతా నోరు మూసుకొని కూర్చుంటారా? అలాగే ఇప్పుడు ఇది 111 జీవో ఉన్న పరిధిలో కూడా హైడ్రా ఎక్స్టెండ్ అవుతుందని చెప్పి అంటా ఉన్నారు. దాని మీద గత ప్రభుత్వం కొంత వేరే స్టాండ్ తీసుకున్నది. ఈ పెద్ద చెరువులు అవసరం లేదు, మనకి కృష్ణా రివర్ వస్తున్నాయి లేదా గోదావరి నీళ్ళు వస్తున్నాయని చెప్పి. ఎలా ఇప్పుడు వీటిని అసలు పార్టీలో వ్యతిరేకత కూడా రావచ్చు నాకు తెలియదు, ఎందుకంటే ఎంతమంది ఉన్నారో, ఎంతెంత పెద్ద బడా కబ్జాదారులు ఉన్నారో మనకు తెలుసు అన్ని పార్టీల్లో. ఎలా చూడాలి? ట్రిపుల్ వన్ జియోది కూడా అలాగే చూసాను. ట్రిపుల్ వన్ జియో ఎలక్షన్స్ ఇప్పుడు ఏం చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మేము పవర్ లో రాగానే 111 జియో ఎత్తేస్తాము. ఎందుకంటే పర్టికులర్లీ గండిపేట ఏరియా, మంచిర్యాల కానీ, నార్సింగి కానీ, అక్కడ చుట్టుపక్కల ప్రాంత వాళ్ళందరికీ ప్రామిస్ చేశారు. మొత్తం 84 గ్రామాల్లో మోయినాబాద్ దగ్గర నుంచి మొదలుపెట్టి పైదాకా. అయితే ఓవరాల్ గా చెప్పాలి, అప్పుడు కమిట్ చేయాలి, మీకు డెఫినెట్ గా పవర్ లో రాగానే మేము డెఫినెట్ గా మేము చేస్తాము అని చెప్పాలి. దాంతో ఏమైందంటే చాలా మంది మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టుకున్నారు. మీరు నార్సింగి వెళ్ళండి, మంచిర్యాల వెళ్ళండి, అక్కడ మొత్తం ఆ ప్రాంతం అంతా గండిపేట చెరువు ప్రాంతం. ఇంకోటి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏమన్నారు, కేసీఆర్ గారు, మనకి మెయిన్ వాటర్ సోర్స్ ఇప్పుడు మనకు గోదావరి ఉంది, మనకు పుష్కలంగా వస్తాయి, గోదావరి కృష్ణ చాలు, మనకు గండిపేట ఇది అవసరం. గండిపేట వాటర్ ఇది హిస్టారికల్ ట్యాంక్, అది ఏమన్నా కానీ దాన్ని సేవ్ చేయాలనుకో. ఇంకోటి మనకు వాటర్ వచ్చేది ఇక్కడ మూసీ నుంచి, వికారాబాద్ నుంచి వీసీ ప్రవహించే ప్రాంతం అంతా మీరు చూడండి, ఇంజనీరింగ్ కాలేజెస్, ఫామ్ హౌస్ అన్ని రూట్ మొత్తం రివిలేట్ రూట్ అంతా బ్లాక్ చేసి పడేశారు. మీకు వర్షాలు దంచి కొట్టాక మొత్తం అక్కడ నీళ్ళలో ఉంటాయి, కొన్ని ఊర్లు నీళ్ళలో మునిగిపోతాయి. దాని కారణం ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ ఆఫీసర్, కక్కుర్తి పడ్డ ఆఫీసర్లు, కరెక్ట్ ఆఫీసర్లు, కక్కుర్తి పడ్డ జనాలు కూడా, మనం కూడా, మన వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్. పీపుల్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. మనం కక్కుర్తి పడుకో, చీప్ లో వస్తుంది ల్యాండ్, FTL లో ఉన్నది పట్టించుకోలేదు, ఏమైతారు ఆఫీసర్ చెప్పగానే మీరు కట్టుకోండి, రేపొద్దున కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవచ్చు అని వాళ్ళే అడ్వైజ్ చేశారు. కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. అన్లెస్ అంటే పబ్లిక్ లో అవేక్నింగ్ వస్తేనే తప్ప ఇది చేయాలి. ఒక సింగిల్ ఆఫీసర్ చేయాలంటే కూడా కష్టం. గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు నిజంగా పెద్దవాళ్ళు దాని రికార్డులలో మాత్రం ఆయన మంచివాడు కాదని కిందికి వచ్చేసేది. ఇప్పుడు అరే మనకి మా వ్యతిరేకంగా ఉన్నాడు అంతా పెద్ద బాబులు ఈ చేసేవాళ్ళంతా పెద్దవాళ్ళే కదా. ఇదంతా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి, ఇంత మల్టీ స్టోరీ బిల్డింగ్స్, కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, చెరువులు కబ్జాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కక్కుర్తి కోసమే, ఈజీ మనీ. రేపు పొద్దున మనకు ఒక చెరువు కబ్జా చేసుకొని మనకు ఒక 1000 గజాలు కొట్టేసాం అనుకో, దానికి ఎన్ని లక్షల రూపాయలు మనకు గజం పోతుంది ఇప్పుడు. కాబట్టి వీఆర్ ఆల్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అంటే పబ్లిక్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. మనం కొనవద్దు. మన మైండ్ సెట్ ఎట్లా ఉంది అంటే, మన పర్టికులర్ మన ఇండస్ట్రీ చూస్తాం కదా, మనం ఇదే సేమ్ ఇండియాను ఇక్కడ ఉంటే రోడ్డు మీద వచ్చేపోస్తాడు, రేపొద్దున కబ్జాలు చేస్తారు, 4 కబ్జాలు చేస్తారు, ఇచ్చేస్తారు, అయిపోయి. అదే మన వాడు ఒక సౌదీ అరేబియా వెళ్ళండి, ఒక గల్ఫ్ కంట్రీలో కానీ, ఒక వెస్టర్న్ కంట్రీస్ వెళ్ళాక 10 సార్లు ఆలోచించారు, రోడ్డు మీద వచ్చేపోస్తాడా? చేయడు. అది సౌదీ అరేబియాలో పోయి చేస్తారా వీళ్ళు కబ్జాలు? ఇట్లా చేయరు. ఎందుకంటే భయం అనేది ఉంది, బికాస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఉంది, భయం ఉంది. తీసుకపోయి జైలు వేస్తే మనకు ఎవరు కుక్క గత అయితే మనకి ఎవరని అది చెయ్యరు అక్కడ. ఇక్కడ ఏంటంటే లా ఈజీగా మనకు ఒక రిపోర్ట్ నుంచి దొరుకుతుందో, లేదంటే ఎవరో లోకల్ లీడర్ మనకు సపోర్ట్ ఇస్తారో, లేకుంటే పోలీస్ హెల్ప్ చేసుకోవచ్చు అని ఆ ధైర్యంతో చేస్తున్నారు. ఇప్పుడు ఇలాగ ఇప్పుడు ఎట్లా కూలగొట్టారు, ఇట్లా 10 స్టోరీ బిల్డింగ్లు కూలగొట్టే ఇంకోసారి ఎవరు కట్టడు, ఆలోచన 10 సార్లు ఆలోచన చేస్తారు. రైట్. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ నగరంలో ఎంతమంది చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చూస్తున్నాను, బహుశా మీలాంటి వాళ్ళంతా చూస్తూ ఉంటారు సార్. రాత్రి 10 దాటితే
పొద్దున 5-6 దాకా ఏ చెరువుకుండే అప్రోచ్ రోడ్డు అయినా మీరు తీసుకోండి, పెద్ద పెద్ద టిప్పర్లు అయితే కన్స్ట్రక్షన్ వేస్ట్, లేదంటే ఒక గుట్టను పగలగొట్టి ఇంత బండరాళ్ళు ఈ వేసుకొచ్చి నింపటం అన్నది ఒక కంటిన్యూస్ యాక్టివిటీ. హైదరాబాద్ నగరంలో ప్రతి చెరువుకి రాసి పెట్టుకోవడం, ఎవరైనా చూసుకోవచ్చు కూడా ప్రేక్షకులు కావాలంటే పోయి. కానీ మనం ఎవరు ఇప్పుడు దాకా నాది కాదు కదా, నా స్థలం కాదుగా, నా ఇంటి వెనక ఎక్కడో చెరువు, ఆ చెరువు గురించి ఎవడు పట్టించుకోవాలి, ఎవడు ఇష్టం వాడిది అన్నట్టుగానే నడిచింది. మన కళ్ళ ముందే పోతూ ఉంటే మనం ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఎఫర్ట్ జరుగుతూ ఉంది దీనిలో. ఇందాక మనం అనుకున్నట్టుగా పెద్ద పెద్దోళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, బిల్డర్, ఇప్పుడు ఆ 111 జీవో ఉన్న దగ్గర అయితే చాలామంది న్యాయమూర్తులకు కూడా, మాజీ న్యాయమూర్తులు కూడా భారీగా అక్కడ విల్లాలు లేదా ఫామ్ హౌస్లు, ల్యాండ్లు, జర్నలిస్టులు కూడా, జర్నలిస్టులు సమాజంలో అందరూ జర్నలిస్టులు కాదు సార్, జర్నలిస్టులు కొంతమంది 10 కోట్లకి పడగలెత్తిన వాళ్ళని నేను చూసా కల్లారా. కేవలం ఒక స్కూటర్ మీద తిరిగే వాళ్ళు 111 జీవోలు చుట్టుపక్కల ఈ హైటెక్ సిటీస్ 111 జీవో పరిధిలో భారీగా లాభపడ్డోళ్ళు ప్రతి కబ్జా పేపర్లో రాయటం, డబ్బులు దండుకోవటం, ఇది నడిచింది కదా చాలా పత్రికల్లో, చాలా జర్నలిస్టులు నడిచింది. మనం ఉన్నదన్నట్టు కొల్ల మీరు అన్నారు కాబట్టి మీరు కూడా జర్నలిస్ట్ కాబట్టి చెప్తాను శ్రీనివాసరెడ్డి గారు. దీనికి ఎలా ప్రజల మద్దతు? ఇప్పుడు మన నరసింహారెడ్డి గారు ఏమో ట్రాన్స్పరెన్సీ అన్నారు, అంటే ఒక ఆర్డర్, ఇదిగో మా ప్రయారిటీ ఇదని. బట్ ప్రయారిటీ పెట్టకపోతే నోటీస్ కోర్టులకు వెళ్తున్నారు. ప్రయారిటీ పెట్టి ముందు మేము ఈ చెరువు, ఈ నాలా దగ్గర కూలుస్తాం లేకపోతే అని చెప్తే ఆగుతారా? ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ప్రభుత్వం ఏ మేరకు దీని మీద ముందుకు వెళ్ళగలుగుతుంది? ప్రభుత్వము ఇదైతే హైడ్రాతోని రంగనాథ్ గారు వచ్చిన ముందుకు వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న చర్య చాలా మనము ఒప్పుకోదగ్గ విషయం. చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉన్నారు, అది కొనసాగించాలి. ఇప్పుడు ఏదో రోజు చెక్ పెట్టాలి మనం. అంటే గత ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు చేసినప్పటికీ ఫెయిల్ అయ్యాము మనం. ఇప్పుడు అందరూ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇది జస్ట్ 3-4 రోజులు అయితే అయిపోతుంది. కాకపోతే నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా, గౌరీశంకర్ గారు చెప్పినట్టుగా ట్రాన్స్పరెన్సీ అంటే రాజకీయ ఉద్దేశాలు లేకుండా ఒక ప్రజలకు తెలియజేస్తూ ఇది FTLలో కట్టుకున్నారు, తీసేసేయండి, నెక్స్ట్ ఇంకొక, అట్లా చేసుకుంటూ ప్రతి ట్యాంక్ దగ్గరికి వెళ్తే ఒక లీడర్షిప్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు రంగనాథ్ గారు అయితే తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒకప్పుడు గ్రామాలకు వాటర్ ట్యాంకర్స్ వచ్చేసేది. ఒక లైన్ కనుక లేకపోతే ప్రతి ఒక్కడు గొడవడి కొట్టుకుంటారు. అంటే అందులో నిజాయితీ పరులు కూడా తెచ్చుకోవడానికి మనం బిందె పట్టుకొని వెళ్తాం. సో ఒకసారి కనుక ఆ ట్యాంకర్ లైన్ కనుక మెయింటైన్ చేస్తే, ఒకసారి అంటే కర్ర పట్టుకొని లేదు మీరు ఈ విధంగా వెళ్ళాలని చెప్పినట్టు పోలీస్ ఫోర్స్ వెళ్ళి అట్లా డిమాలిషన్ చేసేసి, మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, ఈ రోజు కూడా హైదరాబాద్లో ట్యాంక్స్ నిండుతా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, మీరు మూసీ నది 59 కిలోమీటర్లు మన హైదరాబాద్ వెళ్తుంది. ఓకే, ఇది నేరో అయిపోయింది, 400 మీటర్స్ ఉంది, ఎక్కడ చూసినా కబ్జాకు గురి అయింది. సో ఇది మొదటి నుంచి కూడా అవేర్నెస్ మనం అధికారులే ఉండొచ్చు, మీరు అన్నట్టుగా రాజకీయ నాయకులే ఆల్మోస్ట్ కార్పొరేటర్లు వాళ్ళు ఒక కబ్జా పెట్టుకొని ఎలక్షన్ అంటే డబ్బులు చల్లుతున్నారు సార్. మామూలు రోజు ₹1,00,000 ఖర్చు పెట్టి కార్పొరేట్లు ఉన్నారు. ఇక్కడ ఏంటి సార్ అంటే కబ్జా పెట్టిన వాళ్ళకు రేపు తీసేస్తే వెళ్ళిపోతారు. బట్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్నోసెంట్ పర్చేజెస్ ఉంటారు, ఊర్లో నుంచి వచ్చి చదువుకోవడానికో లేకపోతే తెరువు గురించి వచ్చి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది. వాళ్ళ పరిస్థితి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. రికవరీ చేసి బిల్డర్ నుంచి అలాంటి మెకానిజం కావాలి, చేయాలి మెకానిజం. లేకపోతే వాళ్ళ నుంచి కూడా మీకు అపోజిషన్ వస్తుంది, అపోజిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళంతా కూడా సో వాళ్ళకు కూడా భరోసా. ఎందుకంటే ఇన్నోసెంట్ పర్చేజ్ ఒకటి నుంచి ఎవరు కొంటారు? మనం ఆల్రెడీ HMDA పర్మిషన్ ఇచ్చి బోర్డు పెట్టిన తర్వాత ఎవరైనా గవర్నమెంట్ పర్మిషన్ ఈ తప్పిదం వాళ్ళది కాదు, గవర్నమెంట్. ఇప్పుడు కబ్జా పెట్టుకున్న వాళ్ళది ఏంది, వెళ్ళిపోతాడు, అయిపోతుంది. బట్ ఇన్నోసెంట్ పర్చేజర్లు కూడా ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించి. రైట్ సార్, మొత్తంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అయితే అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. చెరువుల్ని కాబట్టి HMT గత 3 నెలలుగా ఏదైతే చేస్తున్నదో చెరువు గుండె చెరువు కార్యక్రమంకి సార్థకత కనపడుతుంది ప్రభుత్వం చేస్తున్నట్టు చర్యల వల్ల. అయితే ఇది ఆగకూడదు అంటే పెద్ద ఎత్తున పౌర సమాజం నుంచి స్పందన రావాలి, మద్దతు రావాలి. అలాగే అమాయకులు కొనుక్కున్న దగ్గర ఎవరైతే కబ్జాలు చేశారో ఆ కబ్జాదారుల నుంచే ఆ డబ్బు తిరిగి ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా జరగాలి. ఇదంతా ఏదో ఒక రాబిన్ హుడ్ సినిమాలాగా అనిపిస్తున్న జరగాలన్న కోరిక అయితే ప్రబలంగా రోజు రోజుకి ప్రజల్లో దీనికి ఆదరణ, ఉత్సాహం
ఒక యాంగ్జైటీ ఎంతూజియాజం అయితే కనపడుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే నరసింహారెడ్డి గారికి, గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం. సెలవు.